ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు ఏంటి? నేనైతే ఆంధ్ర నుంచి రాగానే మా బామ్మరికి తెలిసింది. అందుకని చెప్పి చేపలకు వెళ్దామని చెప్పి మరీ ఫోన్ చేసి తీసుకెళ్లాడు ఎర్రలు దొంగకోట. ఎర్రలు అయితే చాలా దోమారు మా వాళ్ళు అయితే. అలాగే డ్యామ్ దగ్గరకు రాగానే అయితే మాకైతే ఈ వలలో అయితే చాలా చేపలు పడ్డాయి. మన వల్ల కాదులే, బెస్త వల వేసిన వల. ఎన్ని చేపలు, ఒక్క చేప కాదు 2 చేపలు కదా, ఆ వల నిండా అది తెల్లగా ఉంది. అన్ని చేపలు. ఈ రోజు సండే అవటంతో డ్యామ్ ను కూడా చూడటానికి చాలా మంది అయితే వచ్చారు. మేమేమో చేపలు పడతానికి వస్తున్నాం. మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ అలాగే ఫాలో కానీ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫాలో చేయండి. మేమైతే వచ్చేసామన్నమాట ముందుగానే. వీళ్ళు మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు, వెనకే ఉన్నారు. మేము ఈ రోజు అయితే ఎర్రలే కాదనమాట, అలాగే పాచి ఉంటది కదా మన నీళ్ళ కాడ బారేది, అది కూడా తీసుకొచ్చాము. పడతే పడవనేది బామ్మర్ది అయితే పడతేలే అని చెప్పి డౌట్ గా తీసుకొచ్చాడు. కొంచెము చూడాలి పడేదే పడంది అనేది. ఈ రోజు డ్యామ్ విజువల్స్ అయితే మామూలుగా లేవు, సూపర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు 2 గేట్లు ఎత్తారు. నీళ్ళు అయితే అవతల పక్క ఫుల్ గా ఉన్నాయి అనమాట. వీళ్ళు వచ్చేలోపు అయితే మేము పట్టేయాలని ప్లాన్ చేసి మరి ఫాస్ట్ గా వచ్చాము వాళ్ళకంటే ముందే. ఇక్కడైతే మామూలుగా లేదు. ఇడుగు మా వాడైతే అన్ని రెడీ చేస్తున్నాడు, బిగిస్తున్నాడు అనమాట. మేము వాడే స్టిక్కులు, మిషన్లు అన్ని ఇప్పుడైతే మీకైతే చూపిస్తాము. గురిగా కొడితే పడిపోవాలన్నట్టు చూస్తున్నాడు మా వాడైతే. ఇదిగోండి, దీని పేరైతే క్రొకడైల్ స్టిక్ పేరు అయితే. అలాగే ఇది కూడా మిషన్ కూడా అయితే ఫైర్ ఫాక్స్ అనమాట. ఇది ఇప్పుడైతే చూస్తున్నారుగా పాచి తెచ్చాం మేమైతే. ఎర్రలైతే మామూలు కాడే ఉన్నాయి. చూడాలి ఏం చేపలు పడేది అనేది. సుమారుగా మేమున్న హైట్ నుంచి కిందకైతే ఒక 100 అడుగుల పైనే ఉంటది అనమాట. అంత హైట్ నుంచి పట్టాలి ఇప్పుడు. అదే మాకు ఒక పెద్ద టాస్క్. మొత్తానికైతే ఇప్పుడైతే దించాడు. ఏం చేపలు పడేది అనేది చూద్దాం. ఇప్పుడైతే డ్యామ్ ఎదురుగా అయితే చూడండి ఎలా ఉంది. ఫ్రంట్ గా అయితే సూపర్ గా ఉంది. మొత్తం దీనికైతే 25 గేట్లు ఉన్నాయి. ఇలా కాదులే అని చెప్పి స్పూన్ వేసి మరీ లాగుతా ఉంటే ఇదిగోండి చూసారా, ఆలగైతే పడింది ఒకటి. పెద్దదైతే 1.5 కిలోల పైనే ఉందన్నమాట ఇదైతే. ఇదిగోండి చూడండి. మేమైతే రాగానైతే మాకైతే పడలేదన్నమాట. మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనంగా ఇక మా వాడు స్పూన్ తీసి వేయగానే ఇంక అక్కడి నుంచి అన్ని ఆలగలే పడ్డాయి. ఈ రోజు అదృష్టం అలా ఉందన్నమాట. మళ్ళీ అది లాగానే ఎమ్మటిని వేయగానే మళ్ళీ ఇంకోటి పడింది, ఒక 1/2 కిలో పైన ఉంది ఇదైతే. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.